ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ప్రోత్సాహకాలను విభిన్న ప్రతిభావంతులు ఆత్మవిశ్వాసంతో ఉజ్వల భవితను అందుకోవాలని అసిస్టెంట్ కలెక్టర్ మనీషా, ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, రెడ్ క్రాస్ చైర్మన్ వైడి రామారావు, కాకినాడ డిఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్, ఏడీ వై శ్రీనివాసులు కోరారు. అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం పురస్కరించుకుని కాకినాడలో స్థానిక జేఎన్టీయూ అలుమిని సమావేశాల్లో జిల్లా విభిన్న ప్రతిభావంతుల హిజ్రాలు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అసిస్టెంట్ కలెక్టర్ మనీషా, ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, రెడ్ క్రాస్ చైర్మన్ వైడి రామారావు, కాకినాడ ఎస్డీపీఓ మనీష్ దేవరాజ్ పాటిల్, డిజబుల్ వెల్ఫేర్ ఏడీ ఏవై శ్రీనివాస్ హాజరై విభిన్న ప్రతిభావంతులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేవుడు చిన్నచూపు చూసి పొరబడి ఏదో ఒక వైకల్యం కల్పించినప్పటికీ వరంలా అమ్మారు నిగూఢమైన ప్రతిభను విభిన్న ప్రతిభావంతులందరిలో నింపుతాడని, వాటితో రాణించి ఉన్నత స్థాయిని అందుకోవాలని కోరారు. భద్రుడైనప్పటికీ టెలిఫోన్ కనిపెట్టిన గ్రాహం బెల్ నుండి అంధత్వాన్ని జయించి ఐఏఎస్ అధికారిగా ప్రజలకు సేవలందిస్తున్న కట్టా సింహాచలం వరకు వైకల్యాలను అధిగమించి విజేతల జీవితాలను అందరూ స్ఫూర్తిగా స్వీకరించాలని కోరారు. కార్యక్రమంలో ఉమా మనో వికాస కేంద్రం ఈడీ ఎస్పీ రెడ్డి, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. For hearing impaired students, we are providing the hearing aids and touch phones to them. Apart from this, in higher to help students pursue higher education, we are providing them laptops. We are also providing help online website. So if there is any issue, so we are digitally also trying to address it. Apart from this, in employment and reservation, we are providing 3% reservation for visually impaired, hearing impaired and physically disabled children. Apart from this, efforts have been taken to provide an overall barrier-free environment to the students, to the people who are differently able. So these are a few of the things which are being done currently. But apart from this, the other issues which have been raised by the other dignitaries here over today, so those things also I'll take care and I'll have a conversation regarding them with Collector Sir, what can be done. And regarding today's program, I would like to say just one thing. Like, I saw the performance of all the students who danced here. So before knowing that they could not hear the song, I could not tell that they are doing these steps without hearing it. So it was that amazing of a performance. So kudos to the team and kudos to the teachers who have trained them. It was amazing. And that's all. వీళ్ళందరికీ కూడా స్పోర్ట్స్ అన్నది అరేంజ్ చేయడం జరిగింది. ఆ కాంపిటీషన్స్ ఇందులో నుంచి వాళ్ళకి సెలెక్ట్ చేసి 2028లో జరగబోయే లాస్ ఏంజలస్లో విభిన్న ప్రతిభావంతుల అంటే డిఫరెన్షియల్ ఏబుల్డ్ చిల్డ్రన్ కాంపిటీషన్స్కి వాళ్ళకి పంపించాలన్నది గవర్నమెంట్ ఒక ముఖ్య ఉద్దేశం. సో ఇందులో సెలెక్ట్ చేసి రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి పంపించాలనే దానికోసం ఇక్కడ అంతా కూడా కృషి చేయడం జరుగుతుంది. సో ఇంతటి మంచి కార్యక్రమం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే కేంద్ర ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే అందరి సహయోగం కూడా ఇక వీళ్ళందరికీ ఉండాలి, సపోర్ట్ చేయాలి అందరికీ. ఎందుకంటే వీళ్ళు డిఫరెన్షియల్లీ ఏబుల్డ్ కాదంటే మనకంటే ఎక్కువ క్వాలిటీస్ కలిగిన పిల్లలు. ఎందుకంటే మనకు ఒక చిన్న డిసేబిలిటీ ఉంటే మనం దాని గురించి ఒక్కరోజు చిన్న దెబ్బ తగిలినా కూడా మనం తట్టుకోవాలి. అలాంటిది లైఫ్ లాంగ్ ఒక అంటే ఫార్మాలిటీతో ఉన్న వాళ్ళు వాళ్ళ జీవితంలో అన్ని సమస్యలు అధిగమించి ముందుకొచ్చి వాళ్ళు సక్సెస్ అవ్వాలని చెప్పి లైఫ్లోనే వాళ్ళ పేరెంట్స్ అది కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో మీ అందరి సపోర్టు కావాలి. అలాగే ఎందుకంటే వాళ్ళు ఎక్కడికి కూడా ఎవరు కూడా అబ్యూస్ అన్నది చేయకూడదు. సో ఏంటంటే అట్లీస్ట్ వీ షుడ్ ఎంకరేజ్ దమ్. సో వాళ్ళను లైఫ్లో ప్రతి దాంట్లో కూడా ఎడ్యుకేషన్ అవనివ్వండి, జాబ్స్ అవనివ్వండి, స్పోర్ట్స్ అవనివ్వండి, అన్నింటిలో కూడా పైకి రావాలని చెప్పి 32 ఏళ్ళుగా ఆర్థోపెడికలీ హ్యాండిక్యాప్డ్ డెఫ్ అండ్ మ్యూట్ పార్షియల్ ఎంఆర్స్ బాయ్స్ రెసిడెన్షియల్ స్కూల్, రెండవది గ్రీన్ఫీల్డ్ బ్లైండ్ చిల్డ్రన్ స్కూల్. ఈ రెండు స్కూల్స్లోనూ కూడా సుమారుగా 100 మంది విద్యార్థులు చదువుకుంటూ గత 3 దశాబ్దాలుగా కొన్ని వందల మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుని ఉన్నత ఉద్యోగాల్లో ఉండడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి మరి విభిన్న ప్రతిభావంతుల సమస్యలని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడంలో ఉద్దేశం ఏమిటంటే
ఈ నిర్వహణ చేస్తున్నటువంటి సంస్థల వారికి ఆ యొక్క సమస్యల్ని తెలియచేయడం, వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడం, వాటిని సానుకూలంగా పరిష్కరించుకునేటటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. భారతదేశంలో సుమారుగా 2.5 కోట్ల మంది విభిన్న ప్రతిభావంతులు ఉన్నారు. వాళ్ళకు సంబంధించి ప్రభుత్వాలు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలని చేపడుతున్నప్పటికీ ఇంకా చేయవలసింది చాలా ఉంది.